ఈ క్రింది వాటిలో ఇటీవల ఏర్పడిన ఒండలి మైదానాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఖాదర్. సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశం చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 4 నిమిషాలు. ఈ క్రింది వాటిలో భారతదేశంలో సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మొత్తం 9 రాష్ట్రాలు. ఈ క్రింది వాటిలో మాల్వా పీఠభూమికి వాయువ్యంగా ఉన్న పర్వతాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆరావల్లి పర్వతాలు. తీస్తా మరియు బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అస్సాం హిమాలయాలు. ఈ క్రింది వాటిలో పంజాబ్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య. కింది వాటిలో మయన్మార్తో భారతదేశంలోని ఏ రాష్ట్రం భూ సరిహద్దును పంచుకోవడం లేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, త్రిపుర. ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఇది ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, హిమాద్రి హిమాలయాలు. క్రింది వాటిలో ప్రపంచంలో అతి పొడవైన హిమానీ నదం సియాచిన్. ఇది ఏ పర్వత శ్రేణిలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కారాకోరం. ఈ క్రింది వాటిలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, రాజస్థాన్ రాష్ట్రం. ఈ క్రింది వాటిలో నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కోహిమా. ఈ క్రింది వాటిలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసంధి వేటిని వేరు చేస్తున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, శ్రీలంక నుంచి ఇండియాను వేరు చేస్తున్నాయి. ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నర్మదా నది. వాయు సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. అయితే ఒక నాటికల్ మైల్ ఎన్ని కిలోమీటర్లకు సమానం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నేపాల్. ఈ క్రింది వాటిలో ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశ విస్తీర్ణ శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 2.4. ఈ క్రింది వాటిలో భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉన్న ద్వీపం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రామేశ్వరం. ఈ క్రింది వాటిలో భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆరావల్లి పర్వతాలు. భారత ప్రభుత్వం జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1954 సంవత్సరంలో రూపొందించింది.
ఈ క్రింది వాటిలో భారతదేశం ఎలాంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఋతుపవన ఆరంభ వర్షాన్ని తొలకరి జల్లులు అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తెలంగాణ రాష్ట్రం. వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, చెర్రీ బ్లోసమ్స్. మేఘాలయలోని అత్యధిక వర్షపాతం సంభవించే మాసిన్రామ్ ఏ కొండల్లో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఖాసీ కొండలు. వేసవి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తగ్గుతాయి. ఈ క్రింది వాటిలో ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, లూ అని పిలుస్తారు. దేశంలో సతత హరిత అరణ్యాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. ఈశాన్య రాష్ట్రాలు మరియు పశ్చిమ కనుమలు మరియు అండమాన్ నికోబార్ దీవులు.